ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనం నుంచి చూసుకుందాం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక కుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసనని చెప్పుదము. అప్పుడు దీని కళ ఏమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వాని చేతులలో పడకుండా అతన్ని విడిపించేదాము. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కదా. మరి అతడు దగ్గరికి రాక మునుపు వాళ్ళు దూరం నుంచే చూశారంట. చూసి అతనిని చంపాలని దురాలోచన చేశారంట కదా. ఒక దురాలోచన మనిషి మెదడులో చంపాలనేంత పగ, చంపాలనేంత ద్వేషము మరి వాళ్ళ మెదడులో పుట్టిందంటే దానికి ముందుగా వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది కదా. బైబిల్ అంటది కోపపడుడి కానీ పాపము చేయకండి కదా. కోపపడాలి, కోపం ఉండాలి. ఎందుకంటే కోపం లేదనుకో, మనం బైబిల్లో చూస్తాం యేసయ్య కూడా కోపపడతాడు. నీతి విషయంలో, మంచి విషయాల్లో, మరి పిల్లలకి భయం చెప్పే విషయంలో, మరి తప్పుని ఖండించే విషయంలో, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే విషయంలో, మరి మంచి చెడుల విషయంలో కోపం చూపెట్టాలి. హల్లెలూయా. మరి కోపం ఉండాలి కానీ పాపం చేయకూడదు కదా. కోపము చాలాసార్లు జరిగే పాపాలకు మూల కారణము కోపమై ఉంటుంది. కోపం వల్లనే చాలామంది వాళ్ళకు వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు హానిపరుచుకుంటారు, ఎదుటి వాళ్ళకు కూడా హానికరంగా తయారవుతారు కదా. కోపము మరి వాళ్ళు ఫస్ట్ కోపపడ్డారు, తర్వాత ఏం చేశారంటే వాళ్ళు అతని మీద పగ పెంచుకున్నారు కదా. పగ కక్ష పెంచుకున్నారు. ఈ పగ పెంచుకున్న వాళ్ళు, కక్ష పెంచుకున్న వాళ్ళు దేవుడి రాజ్యంలో, దేవుడి సేవలో, దేవుడి పరిచర్యలో ఏ కోసాన పనికిరారు. దేవుడు వాళ్ళని ఫిల్టర్ చేసి పడేస్తాడు. వాళ్ళు ఎప్పుడు దేవుడి ప్రణాళికలోంచి బయటకు వచ్చారు, ఎప్పుడు దేవుడు వాళ్ళని తీసి సంఘంలో నుంచి, మరి దేవుడి సన్నిధి నుంచి తీసి దూరం ఇసిరి పడేశాడో వాళ్ళకి ఐడియా కూడా ఉండదు. అర్థమైందా? వాళ్ళకి అసలు ఐడియా కదా, అసలు చారణ కూడా వాళ్ళకి ఐడియా ఉండదు ఎప్పుడు దేవుడు వాళ్ళని తీసి దూరం పడేశాడో కదా. కాబట్టి హల్లెలూయా. ఒకటి పగ పెంచుకోవడము, మరి ద్వేషం పెంచుకోవడము, కుట్ర పెంచుకోవడము, లేకపోతే ఒకలాంటి వ్యసనము, అసూయ చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసూయ తెలుసా కదా. అసూయతోటి మొదలవుతుంది. అసూయతోటి చాలా విషయాలు మొదలవుతాయి. అసూయ నుంచి మొదలవుతాయి కదా. ఈర్ష్యతోటి మొదలవుతాయి కదా. మరి అసూయ, ఈర్ష్య చాలామందికి ఉంటుంది, ఒక్కొక్క డిగ్రీలో ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలుగా, దేవుడి చర్చ్కి వచ్చే బిడ్డలుగా, దేవుని సంఘానికి వచ్చే బిడ్డలుగా ప్రతి ఆదివారం దేవుడి ముందు నిలబడాలి, ప్రభు బలలో పాల్పొందాలి, దేవుడి శరీర రక్తంలో పాల్పొందాలి, లేకపోతే మంచి సాక్ష్యాలు చెప్పాలి. ఎందుకంటే మనం ఎన్నో దేవుడి కార్యాలు చూసినాం కాబట్టి మరి మనము అసూయ, పగలు, ద్వేషాలు పెంచుకోవడానికి వీలు లేదు. ముఖ్యంగా ఈర్ష్య పడడానికి వీలు లేదు కదా. చాలా సౌలు రాజు దావీదు విషయంలో ఈర్ష్య పడ్డాడంట. ఎందుకు ఈర్ష్య పడ్డాడంటే జనాలు మరి సౌలు రాజుకి వేల జేజేలు, దావీదుకి మరి 10,000 జేజేలు అన్నందుకు మహారాజు స్థానంలో ఉండి కూడా అతడు తనకంటే వయసులో చిన్నవాడు, దేశానికి మేలు చేసిన దావీదు విషయంలో అతడు ఈర్ష్యపడ్డాడు, ద్వేషం పెంచుకున్నాడు. ఎంత ద్వేషం పెంచుకున్నాడంటే అతన్ని చంపాలన్నంత పగ వచ్చింది, అతనిని భూమి మీద లేకుండా చేయాలన్నంత పగ వచ్చింది. బైబిల్లో చాలా చోట్ల యేసయ్యను చూసి వాళ్ళు ఈర్ష్యపడతారు. ఆయన ఫాలోయింగ్ని చూసి, ఆయనకున్న శిష్యులను చూసి, ఆయనకి ఉన్న వేలాది మంది మెంబర్స్ని చూసి వాళ్ళు హల్లెలూయా మరి యేసు ప్రభువుని చంపాలని వాళ్ళు కుట్ర చేస్తారు కదా. హల్లెలూయా. మరి అది ఎవరైనా చెప్పారనుకోండి, ఇదిగో నీకు ద్వేషం ఉంది, నీకు ఈర్ష్య ఉందని ఎవరికైనా వ్యక్తికి నువ్వు కన్ఫ్రంట్ చేస్తే వాడు మళ్ళీ మన మీద ద్వేషం పెంచుకుంటాడు కదా. అర్థం చేసుకోరు, అందరికీ అర్థం చేసుకునేంత తెలివి ఉండదు. ఈ మనిషి నా మంచి కోసం చెప్తున్నాడే, నా బాగు కోసం చెప్తున్నాడే, నన్ను ఈ మాట నేను వింటే మంచిదే అనేంత కామన్ సెన్స్ వాళ్ళకు ఉండదు కదా. కాబట్టి హల్లెలూయా
ఇట్లాంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాము కదా. ఇక్కడ మనము వాళ్ళు అతన్ని చంపాలని దురాలోచన చేస్తున్నారు అంటే అంత కక్ష పెట్టుకున్నారు కదా. వాళ్ళ కోపం ఏమైపోయిందంటే పగలాగా మారింది, కోపము ద్వేషంలాగా మారింది. ఆ ద్వేషము మరి చంపేంత ఈర్ష కదా. ఇది ఎక్కడ చూస్తామంటే ఇమ్మీడియట్గా సృష్టి జరిగిన తర్వాత బైబిల్ స్టార్టింగ్లోనే మరి హల్లెలూయా అవ్వ ఆదాంకి పుట్టిన మరి కయ్యోను హేబేలు మధ్యలో మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు హేబేలు అర్పణని దేవుడు ఇష్టపడ్డాడో, దేవుడు మెచ్చుకున్నాడో, కయ్యోనికి ఆటోమేటిక్గా ద్వేషం అనేది, ఈర్ష అనేది ఫామ్ అయింది. ఎంత ఈర్ష ఫామ్ అయిందంటే, ఎంత ద్వేషం ఫామ్ అయిందంటే అక్కడే అతనిని కొట్టి చంపేస్తాడు. కొట్టి చంపి తర్వాత శాపగ్రస్తుడు అవుతాడు. అంటే సైతాను, దుష్టుడు, దురాత్మ, పాపము, చీకటి ఒక మనిషిలోకి ప్రవేశించాలంటే అతనికి ఈర్ష రావాలి కదా. అది ఒక ఈర్ష వచ్చిందా, ఒక ద్వేషం వచ్చిందా, అప్పుడు ఈజీగా మరి దుష్టుడు, పాపము ఆ మనిషిలో ప్రవేశించడానికి చాలా ఈజీగా సైతాన్ పని జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, సొంత రక్త సంబంధులు, సొంత అన్నలు కదా, ఈడు చిన్నోడు కదా, ఈడు అనొచ్చు అనకూడదు, మరి యోసేపు మరి వాళ్ళకి చిన్నోడు, వాళ్ళందరిలో చిన్నోడు కదా, 10 మంది తర్వాత పుట్టిన 11వ అయినా కానీ వాళ్ళకి అతని మీద ద్వేషం ఫామ్ అయింది, కుట్ర ఫామ్ అయింది కదా. మనం ఉద్యోగం చేసే దగ్గర, మన ఫ్యామిలీస్లో, సంసారంలో కదా, చాలామంది మరి ఓర్వలేని వాళ్ళు ఉంటారు, మరి అది పగ పెట్టుకొని ఉంటారు, కుట్ర పెట్టుకొని. మనం ఏం చేసే పని లేదు. విచిత్రం ఏంటంటే మనం వాళ్ళకి ఏమి కీడు చేసే పని లేదు. మళ్ళీ మాట్లాడితే మనం మేలే చేస్తాము, మనం మంచే చేస్తాము, మంచే కోరుకుంటాము. కానీ వాళ్ళ బుద్ధి అట్లా అనుకోవాలా, వాళ్ళ చూపు అట్లాంటి చూపు అనుకోవాలా, వాళ్ళ నేచరే అది అనుకోవాలా. నేచర్ అంటే ఏంటి? స్వభావం. వాళ్ళ స్వభావమే అట్లా అనుకోవాలా, లేకపోతే సైతాన్ వాళ్ళని మరి ఈజీగా పడేసింది పాపంలో అని అనుకోవాలా, మరి మనం ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ వాళ్ళు దూరం నుంచి చూసి, అక్కడ దూరం నుంచి అతడు వస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ నాన్న కుట్టించిన రంగురంగుల వస్త్రం వేసుకొని వస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఏదైతే కుట్టించాడో రంగురంగుల వస్త్రం వేసుకొని అతడు వస్తూ ఉంటే దూరం నుంచే వీళ్ళు చూసి అనుకుంటున్నారు అతనిని చంపుటకు దురాలోచన చేసిరి కదా. ఎంత డేంజర్ కదా. ఎందుకంటే వీళ్ళు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు? చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. యాకోబు పిల్లలు వీళ్ళు కదా. దేవుడితోటి, ప్రజలతోటి పోరాడి గెలిచిన యాకోబు పిల్లలై ఉండి కదా. చూడండి, మన పిల్లల్ని మనం కంటాం కానీ వాళ్ళ బుద్ధులను మనం కనలేం. వాళ్ళ వ్యక్తిత్వాలని, వాళ్ళ బుద్ధులని, వాళ్ళ బిహేవియర్ని మనం కనలేం కదా. యాకోబు వీళ్ళని కన్నాడు, కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని అతడు కనలేకపోయాడు కదా. వాళ్ళని కనుక్కోలేకపోయాడు ఆయన కదా. ఇక్కడ యాకోబుని బ్లేమ్ చేయాలా, పిల్లల్ని బ్లేమ్ చేయాలా కదా. తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లోనే చూస్తారు, కానీ పిల్లలు బడిలో ఎట్లా ఉన్నారు, మరి మార్కెట్లో ఎట్లా ఉన్నారు, స్నేహితులతో ఎట్లా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చూడలేం. మన వెనక ఏం జరుగుతుందో మనము చూడలేం. కానీ తల్లిదండ్రులుగా ఒకటి చేయగలుగుతాం. ఏం చేయగలుగుతాము? వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాం. ఈరోజు చాలామంది మిస్ అయ్యారు చూడండి బైబిల్ స్టడీలో. ఎందుకంటే రికార్డింగ్ ఉంటుందని అదొక హోప్ ఏమో, లేకపోతే మరి సైతాన్ చాలామందిని మరి ఇవన్నీ వినకూడదు వాళ్ళకు అని మరి ఆటంకం పెట్టిందో తెలియదు. కానీ మరి కొంతమందికి ఇబ్బంది ఉంది. అయినా కానీ హల్లెలూయా ఎక్కువ మంది లేరు. అయితే పిల్లల విషయానికి వచ్చేటప్పటికి మరి మనము పిల్లల్ని ఒక విషయం చేయగలుగుతాం. ఏం చేయగలుగుతాము? వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాం. ఫస్ట్గా వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాం. మనము మరి సంఘంలో మరి మనకు పేరుంది. ఏం పేరుంది? మనము ఎవరికి సమస్య ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం కదా. వాళ్ళందరి తెలిసిన వాళ్ళు, తెలవనోళ్ళు, వాళ్ళ అంశాలన్నీ ప్రార్థన చేస్తాం. కానీ నీ ఇంట్లో నీ రెక్కల నీడన, లేకపోతే నీ చెత్త కింద, నీ గుడారంలో, నీ రూఫ్ కింద ఉండే నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి కదా. ఎందుకు ప్రార్థన చేయాలి కదా? హల్లెలూయా. దేవా, వాళ్ళు పాపంలో పడొద్దు, వాళ్ళని ఎవరు సైతాన్ వాళ్ళని మరి ఎప్పుడు కూడా మరి లోకంలోనికి లాగొద్దు,
మరి వాళ్ళు నీ భయం భక్తిలో ఉండాలి. దేవా, నా ఇంట్లో నా ముందు ఉన్నారు కానీ నా వెనక ఎట్లున్నారో నాకు తెలియదని ఒక ప్రార్థన తల్లిదండ్రులు కంపల్సరీగా చేయాలి. రెండవదిగా ఏం చేయాలంటే హల్లెలూయా, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా, దేవుడి వాక్యం చదువుతున్నారా లేదా గమనించాలి కదా. ఎందుకంటే మనము చెప్పిన మాట ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తే పిల్లలు చాలా ఈజీగా తీసుకుంటారు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. కానీ వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా, బైబిల్ చదువుతున్నారా అని మనం గమనించాలి కదా. ఎంత సమయం టీవీ చూస్తున్నారు, ఎంత సమయం హోంవర్క్లు రాస్తున్నారు, ఎంత సమయం ఇవన్నీ చూస్తున్నారు అని కదా. కాబట్టి వాళ్ళు మనం చెప్తే వినకపోవచ్చు, కానీ ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేస్తారో చిన్న చిన్న విషయాలకే, ఇప్పుడు చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు పిల్లలు ఎట్లయిపోయారంటే నాకు పలాంది కావాలంటే మనం డబ్బులు ఇస్తాం, మన ప్రేమతో మనం కొనిస్తాం. ఇంకా వీళ్ళకి ఏమైపోతుంది అంటే దేవుడితో కనెక్షన్ లేకుండా అయిపోయింది. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేసి దేవుడి దగ్గర పొందుకోవాలనే కనెక్షన్ లేదు వీళ్ళ దగ్గర. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. ఎట్లా అంటే అన్నీ మనమే సమకూరుస్తూ ఉన్నాం వాళ్ళకి. కాబట్టి దేవుడి దగ్గర ప్రార్థన ఒక స్టేజ్లో చాలామంది మరి చిన్నప్పుడు మనకి మన ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు, మనకి ఎవరు హెల్ప్ చేయనప్పుడు, మనకి చాలా కష్టకాలంలో చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన చేసేవాళ్ళం. నేను ప్రార్థన చేసుకున్నాను, చిన్న వాటి కోసం ప్రార్థన చేసి ఆ ప్రేయర్లో ఆ చిన్న వయసులో ఏదైనా దొరికితే చాలా సంతోషం అనిపించేది. అసలు ఎక్కడ లేని సంతోషం అనిపించేది. ఆ దేవుడి రుచి అనేది మనకి తెలిసేది కదా. పిల్లలకి ఈజీగా ఇచ్చేస్తున్నాం, వాళ్ళు ఏది అడిగితే అది, డబ్బులు పైసలు, వాళ్ళకు ఎంటర్టైన్మెంటు అంతా ఫ్రీ అయిపోగానే వీళ్ళు దేవుడికి కనెక్షన్ దూరం అయిపోయారు. ఇంకొకటి దేవుడి వాక్యం చదవడం. నేను మొన్న కూడా చెప్పా, చిన్న వయసులో మరి వాళ్ళని బైబిల్ చదివిపిస్తే, వాళ్ళు చదివితే, మనం చెప్తే వినడం వేరే, వాళ్ళు సొంతంగా చదివినప్పుడు దేవుడు వాక్యము వాళ్ళ మనసులో రాయబడుతుంది. వాళ్ళ లేత మనసులో, తెల్ల పేపర్ లాంటి మనసులో దేవుడి వాక్యాలు రాయబడతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాలు రాయబడతాయో వాళ్ళు ఏ ఏజ్ వచ్చినా, ఎంత ముసలి వాళ్ళైనా, ఎంత సీరియస్ ప్రాబ్లంలో ఉన్నా నువ్వు భయపడవు. ఇంకా నీకు గొప్ప ధైర్యం ఉంటుంది. ఏం ధైర్యం ఉంటుంది? మావాడు మంచి ప్రార్థనా పరుడు, గట్టోడు, దేవుడిలో ఉన్నాడు, దేవుడు చేపట్టుకొని వీడు నడుస్తున్నాడు అనే ధైర్యము తల్లిదండ్రులుగా మనకు ఉంటుంది కదా. ఇంకోటి హల్లెలూయా, మూడవదిగా హల్లెలూయా, వీళ్ళు కదా దేవుడి ఆత్మతో నడిపించబడుతున్నారా లేదా కదా, దేవుడి స్పిరిట్తో నడిపించబడుతున్నారా లేదా అనేది కదా. హల్లెలూయా, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నారా లేదా అనేది మనము గమనించుకొని చూడాలి కదా ఈ విషయాలు. ఎందుకంటే మనము వీళ్ళకు చదువుల కోసము, వాళ్ళకు మంచి బట్టలు తేవడము, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడము, వాళ్ళ భవిష్యత్తు కోసము మరి ఇల్లు కొనాలి, స్థలాలు కొనాలి, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. కానీ సైతాన్ ఏం చూస్తుందంటే, అచ్చా మీరు ఈ పనిలో ఉన్నారు కదా, అసలు నేను ఇక్కడే నేను ఏం చేయాలో అది చేస్తానని మరి వెనక నుంచి మరి వెన్నుపోటు పొడవడము చాలామంది జీవితాల్లో నేను చూశాను కదా. మేము చిన్నప్పుడు మా దగ్గర ఉన్న సంఘంకి వెళ్ళేవాళ్ళమి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా కూడా మరి సంఘంలో ప్రెసిడెంట్ లాగా, సెక్రటరీ అని, ట్రెజరర్ అని మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు సంఘానికి రారు. వీళ్ళేమో సంఘంలో పెద్ద కుర్చీలు వేసుకొని పులిపీఠ దగ్గర, బలిపీఠం దగ్గర అక్కడ కూర్చున్నోళ్ళు. కానీ వీళ్ళ పిల్లలు మటుకు బయట చాలామంది తాగుబోతులుగా, ఇంకా చెప్పొద్దులేండి, భయంకరంగా వాళ్ళ లైఫ్ బయట లీడ్ చేసేవాళ్ళు కదా. హల్లెలూయా. అది గమనించుకోవాలి, అదొకటి మనము చూసుకోవాలి కదా. ముందే కాదు వెనక కూడా చూడాలంటారు కదా. ముందే చూసుకుంటూ పోతూ ఉంటాం కదా. ఇంకా దేవుళ్ళు ఉన్నప్పుడు అన్ని దేవుడే చూస్తాడులే, నాకేం పర్వాలేదు, నా పిల్లల్ని కూడా దేవుడే చూస్తాడులే అంటే అట్లా కుదరదు కదా. దేవుడు కాదు, సైతాన్ కూడా ఒక పక్క నుంచి చూస్తుంటుంది. ఇక్కడ మరి యాకోబు అనుకున్నాడా మరి ఆయన పిల్లలు అట్లా తయారవుతారని అనుకున్నాడా? అస్సలు అనుకోలేదు ఆయన. అయితే నువ్వు మరి దేవుడే చూసుకుంటాడులే అని గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కుదరదు. మనం కూడా కళ్ళు తెరిచి చూడాలి కదా. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాడు ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, వానికి మెసేజ్లు ఎవరు పెడుతున్నారు కదా, వాడి మైండ్లో ఏం నడుస్తుంది కదా, అవన్నీ కూడా మనము గమనించుకొని చాలా చూడాలి. మరి దేవుడు మరి హల్లెలూయా మరి మన సంఘంతో మరి బైబిల్ స్టడీ ద్వారా అనేకులతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ పిల్లలని మరి దేవుడి భయం భక్తిలో పెంచండి. వాళ్ళు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు కదా. ఇక్కడ ఇంకొక కిటికీ ఏంటంటే, మనం చెప్తే వాళ్ళు చెయ్యరు,
వాళ్ళతో పాటు మనం కూర్చోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో వాళ్ళకు సొంతంగా అలవాటయ్యే వరకు మనం అక్కడ కూర్చోవాల్సి వస్తుంది కదా. సైకిల్ నేర్పిస్తారా ఎప్పుడన్నా? పిల్లలకి సైకిల్ నేర్పించిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. ఆ సైకిల్ నేర్పించడం అంటే మనం సైకిల్ పట్టుకుంటాం, వాడికి తొక్కడానికి వచ్చినంత వరకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెల్లిగా వదిలేస్తాం. అప్పుడు వాడే తొక్కుతాడు. ఒకసారి పడతాడు, 2 సార్లు పడతాడు, తర్వాత వాడే సైకిల్ తొక్కుతాడు. అట్లనే దేవుని విషయాల్లో కూడా మరి తల్లిదండ్రులు కూర్చోవాలి, తల్లి కూర్చోవాలి కదా, లేదంటే తండ్రి కూర్చోవాలి కదా. ఎవరు మాట వింటారో వాళ్ళతో కూర్చొని మెల్లిమెల్లిగా వాళ్ళకి అలవాటు చేయాలి. ఎప్పుడైతే ఒకసారి దేవుడికి అలవాటు అయ్యారో, దేవుడి వాక్యానికి అలవాటు అయ్యారో, దేవుడి విషయాల్లో వాళ్ళు అలవాటైన తర్వాత ఇంకా వాళ్ళు మనల్ని మించిపోతారనేది మనము ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండొచ్చు. మనల్ని మించి వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ 10 మంది ఒక్కడి మీద పగబడతా ఉన్నారు కదా. 10 మంది అన్నలు కలిసి ఒక్కడిని చంపాలని పగబడతా ఉన్నారు కదా. మనకు చాలాసార్లు మన జీవితాల్లో మనం చూస్తాం, మనమేమో ఒక్కళ్ళమే ఉంటామో, వాళ్ళేమో 10 మంది ఉంటారు కదా. వాళ్ళు 10 మంది, 10 ఫ్యామిలీసు, 10 కుటుంబాలు గుంపు కడతారు కదా. నీకు వ్యతిరేకంగా అనేకులు గుంపు కడతారు, కానీ 7 దారుల్లో వాళ్ళు పారిపోతారని మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ఈరోజు మరి నీ మీద ఎవరైనా గుంపుగా ప్లాన్ చేస్తున్నారేమో కదా, నిన్ను పాడు చేయాలని 10 మంది కదా, 10 మంది జమ అయ్యారేమో, కానీ దేవుడు వాళ్ళని 7 దారుల్లో పారిపోయేలాగా చేస్తాడు. ఒకవేళ వాళ్ళు నీకు కీడు చేసినా కూడా దేవుడు దాన్ని నీ మేలు కిందనే దాన్ని మలుచుతాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు దూరం నుంచి చూసి దురాలోచన చేశారంట. ఏమంటున్నారంట? ఇదిగో కలల కనువాడు వచ్చుచున్నాడు. ఎంత మంచి పేరు, కలలు కనువాడు కదా. హల్లెలూయా. కలలు కనువాడు, డ్రీమర్ ఆఫ్ డ్రీమ్సా ఇంగ్లీష్లో ఏమంటారు కదా, డ్రీమర్ ఆఫ్ డ్రీమ్స్ కదా. హల్లెలూయా. కలలు కనువాడు కదా. ఏం కలలు కంటున్నావు నువ్వు కదా, నువ్వు ఏమి కలలు కంటున్నావు? దేవుడు నీ కలలను చూస్తూ ఉన్నాడు కదా, నీ మనసుని చూస్తూ ఉన్నాడు. నీ మనసుని, నీ హృదయాన్ని చూసే దేవుడు అంట పైన రూపం చూడడంట. పైన ఎంత స్మార్ట్గా ఉన్నారు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఏం బట్టలు వేసుకున్నారు, అవన్నీ చూడడంట. కానీ మనిషి హృదయాన్ని దేవుడు చూస్తాడంట కదా. దేవుడు హృదయాలని పరిశోధించి చూస్తాడు. ఆ హృదయంలో దేవుడికి ఏమి కలలు కనిపిస్తున్నాయి కదా, నువ్వు కలగను దానిని దేవుడు నెరవేరుస్తాడు కదా. అది సిల్లీగా అనిపించవచ్చు, నువ్వు అనుకునే కళ సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఆ సిల్లీ కళ, అమ్మో నాకు అవుతుందా, నేను అంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తానా, నాకు అంత పెద్ద దగ్గర ఉద్యోగం వస్తుందా, నాకు లేకపోతే నేను అంత పెద్ద ఇంట్లో నేను ఇల్లు కట్టగలుగుతానా, లేకపోతే అట్లా ఏదైనా సరే మరి దేవుడు నీ మనసులో ఏం పెట్టాడో కదా, నువ్వు కళ కను కదా, నువ్వు కళ కను, నీ కళలని దేవుడు చూస్తాడు కదా. ఇక్కడ వీళ్ళు సైతాన్తో ప్రేరేపింపబడిన వాళ్ళు ఈర్ష్యతో అంటున్నారు, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు. కలలు కనడమే యోసేపు చేసిన నేరమా కదా, కలలు కనడమే యోసేపు చేసిన నేరమా కదా. కలలు కంటే అంట వాళ్ళకు ఈర్ష్య వచ్చిందంట. ఎందుకు తెలుసా? వాళ్ళకు కాదు ఈర్ష్య వచ్చింది, వాళ్ళలో ఉన్న దుష్టుడికి ఈర్ష్య వచ్చింది. ఎందుకంటే వాడికి తెలుసు ఏ కళలైతే వీడికి అంటున్నాడో ఆ కళలను దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. ఆ కళలను దేవుడు 100కి 100 నెరవేరుస్తాడు. కాబట్టి నీ కళ ఏమై ఉన్నది కదా. చాలామంది మనం చూస్తాం కదా, పైకి చాలా బాగా కనిపిస్తారు, కానీ వాళ్ళ లోపల వాళ్ళ మనసులో కళలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎంతో పాపంతో నిండుకొని ఉంటాయి, చాలా కామంతో నిండుకొని ఉంటాయి. కామంతో, కామ వికారంతో, లేకపోతే ఈర్ష్య ద్వేషాలతోటి పైకి మంచి స్మైల్తో ఉంటారు, బాగా నవ్వుకుంటూ మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడతారంటే మనం వాళ్ళని చూస్తే గుండెలు, కడుపులో ఉన్నాయని విప్పి చెప్పాలనిపిస్తుంది, మనసులో ఉన్నాయని తీసి చెప్పాలనిపిస్తుంది, బీరువాలో ఉన్నాయని తీసి చూపించాలనిపిస్తుంది. కానీ వాళ్ళు లోపల చాలా భయంకరమైన మనుషులుగా ఉంటారు. మనం వాళ్ళని కనుక్కోలేం, దెబ్బ పడే వరకు కూడా వాళ్ళని మనం రికగ్నైజ్ చేయలేం, అరే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ అని. అయితే ఎట్లయితే లోకంలో మరి చెడ్డ ఆలోచనలు, కళలు, మరి కోరికలతో మనుషులు తిరుగుతూ ఉన్నారో, దేవుని బిడ్డలైన మనము మన హృదయంలో దేవుడు చూసినప్పుడు ఆయనకి ఏ కళ కనిపిస్తుంది, ఏ దర్శనం కనిపిస్తుంది. కొంతమందికి ఆశ ఉంటుంది, బాగా సేవ చేయాలి. ఆ కళని దేవుడు చూస్తాడు కదా, ఆ కళని దేవుడు నెరవేరుస్తాడు కదా. నీకు వచ్చిన కళలు
ఈ కళలు ఒకటి, మనకు వచ్చిన కళలు ఒకటి కదా. మరి చెడ్డ కళలు అయితే ప్రార్థన చేయాలి, దేవా ఈ కళ ఎవరికి జరగద్దు, దాన్ని కొట్టివేయి దేవా కదా. ఒక మంచి కళ, మంచి దర్శనం ఇచ్చినప్పుడు దాన్ని మరి యాకోబులాగా మనసులో భద్రంగా పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో కళలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడ ఉన్న గుంటలో కదా. గుంట కూడా రెడీగా ఉంది, గుంట కూడా రెడీగా ఉంది. వచ్చేవాడు రెడీగా ఉన్నాడు, గుంటలో పడాల్సినాడు రెడీగా ఉన్నాడు కదా. వాళ్ళు అంటున్నారు, వాణిని కలలు కనేవాడు వస్తున్నాడు అంట. క్రైమ్ అది, కలలు కనడం క్రైమ్ కదా. కలలు కనడం క్రైమ్ ఏమో కానీ ఆ కలలు కన్నోళ్ళని కిందికి లాగేవాళ్ళు ఉంటారు. అరే నీకు అంత సీన్ ఉందా, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా, నువ్వేంటి, నీ చదువేంటి, లేకపోతే నువ్వేంటి, నీ బతికేంటి, నువ్వేంటి, నీ స్తోమత ఏంటి, ఏ పెద్ద పెద్ద కలలు కంటున్నావు, జరుగు పక్కకు జరుగు అంటారు చాలామంది. మరి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిందో లేదో కానీ కదా. వాళ్ళు ఎప్పుడైతే అట్లాంటి పోకిరి మాట మాట్లాడతారో రోషము నీకు వస్తుందో రాదో కానీ దేవుడికి రోషం వస్తుంది. 100% దేవుడికి రోషం వస్తుంది. దేవుడు అంటాడు, వీళ్ళు అన్నందుకైనా సరే, వీళ్ళు ఈ మాట పలికినందుకైనా సరే నేను ఈ నా బిడ్డని నిన్ను అతని కళను నేను నెరవేరుస్తా, అతన్ని నేను తలగా పెడతా. అతనిని మరి తలగా ఉంటాడు కానీ తోకగా ఉండడు కదా. గుర్తుపెట్టుకోండి కదా. చాలామంది బాధపడుతూ ఉంటారు, నన్ను అన్నారు ఇట్లా అన్నారు కదా. నిన్ను అనబట్టికే ఈరోజు నువ్వు సేవకురాలుగా నిలబడ్డు, నిన్ను అనబట్టికే నువ్వు ప్రేయర్ పవర్ సంఘంలో మరి ఒక మంచి సేవ చేస్తూ 10 మందికి పరిచర్య చేస్తూ 10 మందికి హెల్ప్ చేస్తూ మరి దేవుడి పరిచర్యలో కొనసాగుతున్నావు కదా. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా. మంచి ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. చేతనైతే ఎంకరేజ్ చేయాలి, బలపరచాలి, సపోర్ట్ చేయాలి కానీ ఎటకారంగా మాట్లాడకూడదు, చిన్న చేసి మాట్లాడకూడదు. అది తగదు, దేవుడి బిడ్డలకు అది తగదు. చాలామందిని చూసాను నేను, మరి దేవుడి బిడ్డలు అని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ నోటి మాట ఎంత గలీజ్గా ఉంటుందంటే, ఇంక్లూడింగ్ పాస్టర్ అమ్మలు కూడా నేను చాలామందిని గమనించిన. దేవుని సేవ చేసే వాళ్ళు కూడా వాళ్ళ చేసే వృత్తికి వాళ్ళు నోటి మాటకు అసలు పొంతనే ఉండదు, డ్రైనేజ్ నోరు ఉంటుంది మళ్ళీ మాట్లాడితే. అయితే వాళ్ళు అంటున్నారు, వాడిని చంపేసి ఇక్కడున్న గుంటలో పడేసి, ఒకటే వచనంలో, దుష్టమృగము వీనిని తినివేసనని చెప్పుదుము, అప్పుడు వీని అగునో చూతుము రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. వీని కలలేమవుతాయో చూతుము రండి, వీని చంపి ఇక్కడ గుంతలో పడేస్తే వీడి కళలు ఏమవుతాయో చూద్దాం రండి అని ఒకడితో ఒకడు మాట్లాడుకొనిరి. దేవుడి సంఘంలో హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు దేవుడి సంఘానికి వస్తున్నారు, నా సేవకులని నా బిడ్డలని మీరు తిట్టుకోకండి కదా, నోరు పారేసుకోకండి కదా. ఎందుకు? ఒకరితో ఒకడు ఏమైతే మాట్లాడుకుంటున్నారో కుట్రలు, అవి మాటల నుంచి కుట్రలకు వెళ్ళాయి. వెటకారానికి వచ్చాయి, వెటకారం నుంచి ఈర్ష్యకి ద్వేషానికి వచ్చాయి, ఈ వెటకారం నుంచి ఈర్ష్యకు ద్వేషానికి వచ్చి ఇక్కడ ప్లానింగ్ స్టేజ్కి వచ్చాయి. ఏం ప్లానింగ్ అంట? చంపి గుంతలో పడేస్తే వీటి కళలు ఏమవుతాయో చూద్దాము కదా. సంసారాలు నిలువున కూల్చడము కదా. మరి పిల్లలకి తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులకు పిల్లల మీద, మరి సేవకులకి మరి సంఘానికి సేవకుల మీద, సేవకులకి సంఘాని మీద కదా. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, జారవేసి చేరవేసి కదా. ఆ కుట్రలు అవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు, దేవుడు వింటాడు కదా. విని దేవుడు అనుకుంటాడు, ఇట్లాంటి చీడపురుగు మొత్తం పంటని చెరిపేస్తుంది కదా అని చెప్పి ఆ చీడపురుగుకి ఏం చేస్తారు కదా. ఒక చీడపురుగు ఏం చేస్తుంది? మొత్తం పంటను చెరిపేస్తుంది కదా. కొంచెము పులిసిన పిండి మొత్తం పిండి ముద్దనంతా కూడా పాడు చేసేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? పులిసిన పిండిని కదా మాటతో, వాక్యంతో హెచ్చరించి చెప్పి అందరూ అనుకుంటారు ఇది కామన్ అయిపోయింది, వీళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం చేసేది మనం చేయాలనుకుంటారు. కానీ ఎప్పుడో తెలియకుండా దేవుడు దెబ్బ కొడతాడు కదా. ఎప్పుడు తెలియకుండా దేవుడు దెబ్బ కొడతాడు. ఒక తప్పుడు ఆలోచన వచ్చిందా, ఒక తప్పుడు క్రియ అక్కడ జరిగిందా, వెంటనే పశ్చాత్తాపడటమో, వెంటనే ఫాస్టింగ్ ఉండడమో, వెంటనే తప్పైంది దేవా, ఇంకోసారి నాయన బుద్ధి తక్కువైందని ఒప్పుకుంటే అక్కడితో అయిపోతుంది అది. అట్లా కాకుండా నేను చేసింది కరెక్టే, నేను అన్న దాంట్లో తప్పే లేదు, నువ్వు కరెక్టే అని ఎప్పుడైతే నా తప్పుని పాపాన్ని సమర్థించుకుంటామో అప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, పడిపోవటం మొదలవుతుంది.
కదా. ఎంత 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 మొదలవుతుందంటే మొత్తానికి పడిపోయి చివరి స్టేజ్కి వచ్చేవారు కూడా మనుషులు రియలైజ్ కాలేరు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరి తప్పులు వాళ్ళకి కనపడవు. నా తప్పు నాకు కనబడదు కదా, కానీ ఎవరి తప్పులు వాళ్ళకి కనబడవు, ఎదుటోళ్ళకి చాలా బాగా కనిపిస్తాయి. అదొకటి. ఎప్పుడు మన తప్పులు మనకి ఎప్పుడు కనిపిస్తాయి అంటే నీవు ఆత్మపూర్ణుడిగా ఉన్నప్పుడు కదా. పరిశుద్ధాత్మ గద్దింపు వస్తుంది, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. పరిశుద్ధాత్మ గద్దిస్తుంది, నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇది ఈ మాట అనాల్సింది లేకుండే, నువ్వు ఇది చూడాల్సింది లేకుండే, నువ్వు చూడడం తప్పు, నువ్వు ఈ పని చేయాల్సింది లేకుండే, ఇది తప్పని వెంటనే దేవుడు పరిశుద్ధాత్మ గద్దిస్తుంది. ఒకవేళ నువ్వు తప్పు చేసినా కూడా పరిశుద్ధాత్మ నిన్ను గద్దించడం లేదు, పరిశుద్ధాత్మ మాట నీకు వినపడటం లేదంటే నువ్వు మొద్దుబారిపోయినావు, బండబారిపోయినావు, నువ్వు దేవుడికి చాలా చాలా దూరంలో ఉన్నావు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి కదా. అది ఒక చిన్న మాటతో మొదలవుతుంది, దాని వెనుక పోయేది చాలా దూరం వెళ్తుంది. అది ఒక చిన్న చూపుతో మొదలవుతుంది, ఒక చిన్న పాపపు తలంపుతో మొదలవుతుంది, కానీ అది చాలా దూరం తీసుకెళ్తుంది, చాలా చాలా దూరం తీసుకెళ్తుంది. వీళ్ళకు చిన్న కోపంతో మొదలైంది, చిన్న అసహనంతో మొదలైంది, జరుగు పక్కకి కదా. ఆ చిన్న చిరాకు పరాకు కోపానికి, ద్వేషానికి, ఈర్ష్యకి, పగకి ఆల్మోస్ట్ చంపి ఇక్కడ గుంతలో పడేస్తే వీడి కళలు ఏమవుతాయో కదా. ఇట్లా శత్రువులు ఆలోచించాలి, కానీ సొంత మరి అన్నలు ఆలోచిస్తూ ఉన్నారు. సంఘంలో చాలా సంఘాలలో జరుగుతుంది, చాలా సంఘాలు ఇట్లా పాడైపోయినాయి కూడా. దేవుడు సంఘంలో ఆయన ఆత్మను పెడతాడు, నడిపిస్తూ ఉంటాడు, సంఘం మంచిగా డెవలప్ అయ్యేటప్పుడు కొంతమందిలోకి సైతాన్ దూరి ఏం చేస్తుందంటే ఆ మంచి సేవని, ఆ మంచి ఐక్యతని పాడు చేస్తుంది, ఆ మంచి ఐక్యతని అందుకే నేను కొన్ని విషయాలు నాకు నచ్చినా నచ్చకపోయినా కొంతమంది గురించి నేను పేర్లు తీసి సంఘంలో మాట్లాడతాను. ఈ వ్యక్తి అని పేరు తీసి నేను ఎందుకు మాట్లాడతా అంటే ఐక్యత ఖరాబ్ కాకూడదు, అది గుట్టుమట్టుగా వెనక కాదు, ఓపెన్గా మరి ఉండాలి. మరి ఆదిమ అపోస్తుల సంఘంలో మరి ఆ అపోస్తులు ఏం చేసేవాళ్ళంటే ఎవరి దగ్గరైనా తప్పు ఉన్నప్పుడు వాళ్ళకి మామూలుగా మందలించేవాళ్ళు, వినకపోతే సంఘంలో అందరి మధ్యలో నిలబెట్టి ఏమయ్యా నువ్వు పలానా తప్పు చేస్తున్నావంట, నువ్వు పలానా పాపం చేస్తున్నావంట, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నువ్వు రక్షణ తీసుకున్నావు, నువ్వు ఇట్లాంటి పాపం చేయొచ్చా అని అందరి మధ్యలో నిలబెట్టి అడిగేవాళ్ళంట ఆ రోజుల్లో కదా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేసుకోండి కదా. హల్లెలూయా. మరి దుష్టుడు మరి ఐక్యంగా ఉన్న సంఘాన్ని పాడు చేయడము వాడికి చాలా చాలా, ఎందుకంటే వాడికి తెలుసు ఎప్పుడైతే ఒక ఇల్లు తనకు తానుగా వేరుపడుతుందో ఆ ఇల్లు నిలబడదు, ఆ దేశం నిలబడదు, ఆ సంఘం నిలబడదు. కాబట్టి ఎవడు పనికి మాలినోడు, ఎవడు వీక్ పర్సను, ఎవడు చెరుపు చేసేటోడు, ఎవడు హాఫ్ ఉంటాడు, వాడిని పట్టుకొని మిగతా అందరి మనసులు అది పాడు చేస్తుంది. కాబట్టి హల్లెలూయా. మరి ఈ విషయాలని గమనించుకోవాలి. వాళ్ళు అంటున్నారు చంపి వీడిని గుంతలో పడేసాము, వీడేం చేస్తాడో చూద్దామని వాళ్ళు వీడి కళలు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారంట. అప్పుడు రూబేన్ ఎవరు? అందరిలో పెద్దవాడు, వాళ్ళందరిలో పెద్దవాడు, ఫస్ట్ పుట్టినవాడు రూబేన్ ఒక తప్పు చేస్తాడు, మనం ఇంతకుముందు చూసాం. రూబేను ఒక తప్పు చేస్తాడు, వాళ్ళ నాన్నకు అవమానం నింద తెస్తాడు, తండ్రికి అవమానం నింద తెస్తాడు కదా, అవమానం పాలు చేస్తాడు. ఆ రూబేనే ఈ రూబేను. ఆయన వాళ్ళ మాటలు విని అంటున్నాడు, మనము వానిని చంపరాదు, చంపి వాడిని వాళ్ళ యోసేపుని వాళ్ళ చేతిలోంచి విడిపించాలనుకొని పడకుండా విడిపించాలని అనుకుంటాడు. వాడిని చంపొద్దు. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో నుండి పడకుండా అతనిని విడిపింపదలిసి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతనిని పడద్రోయుదుమని వారితో చెప్పాను. అయితే ఆయన ఏం చేస్తున్నాడు, మనం చంపి రక్తం చిందించొద్దు అని వాళ్ళని అందరినీ ఒక మాటలోకి తీసుకొచ్చి అతన్ని ఆ గుంతలో పడేసి తర్వాత తండ్రికి అప్పచెప్పాలని ఆలోచన, ప్లాన్ ఆయనకి ఉంటుంది. అయితే నా వాయిస్ వినిపిస్తుందా? హల్లెలూయా. ఇవాళ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అయితే ఆ రూబేన్ ఏం ఆలోచిస్తాడంటే మరి తన తండ్రికి అతన్ని అప్పచెప్పాలి అని ఆలోచిస్తాడు. ఇంటికి పెద్దోడు, చూడండి పెద్దోడు, రక్తం మనం చిందించొద్దు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అప్పటికి ధర్మశాస్త్రం లేదు, జడ్జిమెంట్ అప్పట్లో లా లేదు, ధర్మశాస్త్రము, కానూను, పోలీసు వాళ్ళు, గవర్నమెంట్లు ఏం లేవు. కాబట్టి వాళ్ళు మనసుకి ఏది నచ్చితే అది కరెక్ట్ అనుకొని చేసుకుంటూ పోతూ ఉన్నారు.
అతనికి హాని చేయొద్దు, అడవిలో ఉన్న గుంటలో పడేస్తా అని అనుకుంటారు. 23వ వచనం నుంచి చదవండి సిస్టర్. 23. అరే నా వాయిస్ నేను మాట్లాడుతున్నా ఆన్ చేసినాను అనుకొని. సరే 23వ వచనం నుంచి చదవండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన విచిత్రమైన నిలువటి అంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చాలు వారు భోజనము చాలు చాలు. ఇక్కడ ఏమైంది, యోసేపు మరి ఆ రూబేన్ మాట వాళ్ళు విన్నారు, రూబేన్ చెప్పిన మాట విన్నారు. వాడిని చంపొద్దు, మన చేతి కిందకు రక్తం అంటించుకోవాలి, మరి అన్ని గుంతలో పడేద్దాము, వాడికి బుద్ధి వస్తుంది అని ఆయన చెప్పిన మాట విని యోసేపు మరి సహోదరుల దగ్గరకు వచ్చాడు, ప్రేమతో వచ్చాడు, అన్నలు అనుకొని వచ్చాడు, ఎత్తుకుంటూ వచ్చాడు, తండ్రి మాట పట్టుకొని వచ్చాడు. అయితే యోసేపుని తన సహోదరులు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశారు, పట్టుకొని యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి, వీళ్ళ చూపు, వీళ్ళ ఓర్వలేనితనము, వీళ్ళ కంటి కుట్టు, కడుపున పంతా కూడా ఆ డ్రెస్ మీదే ఉన్నది చూడండి. అన్ని ఎత్తేసేయచ్చు కదా, పట్టుకొని వేసేయచ్చు కదా గుంతలో. ఆ అంగి ఎందుకు తీయాలి? ఎందుకు అతడు ధరించుకున్న అంగిని తీసేయాలి? అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేశారు. సైతాను నీకు దేవుడు ధరింపజేసిన ప్రశస్తమైన పరిశుద్ధాత్మ అనే అంగీ మీద వాడి కన్ను ఉంది. అందుకే జరాలు పెడతాడు, అందుకే గొడవలు చేస్తాడు, అందుకే జాబ్ రానికుండా చేస్తాడు, అందుకే ఇంట్లో సమస్యలు తెచ్చిపెడతాడు, అందుకే వాడు ఏదైనా చేస్తాడు. వాడికి ఏం కావాలంటే నీకు నువ్వుగా నీ విచిత్రమైన దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ అంగీని, నువ్వు సేవ చేసే ఆ మంచి అంగీని దాన్ని గుంజు పడేసేయాలి. వాడు వంటి మించి లాగి పడేసేయాలి కదా. నీ వంటి మీ నుంచి దేవుడు నీకు కప్పిన ప్రశస్త్రమైన బాప్తిజం అనే రక్షణ వస్త్రాన్ని తీసివేయడమే సైతానికి ఉన్న మెయిన్ ప్రణాళిక కదా. ఇక్కడ యోసేపు అంగి తీసి పాడేశారు కదా, తీసి అతనుకున్న మంచి అంగిని గుంజుకొని అతని గుంతలో పడేశారు కదా. బైబిల్లో ఇంకెవరికైనా అంగిని గుంజుకున్నారు? ఎవరైనా ఉందా? అంగి గురించి ఉందా? వెరీ గుడ్. ఓకే, రైట్. మంచి, అందరికి బాగా అవగాహన బాగుంది. గుడ్ నాలెడ్జ్. అయితే కదా యేసయ్యను కూడా మరి వాళ్ళు ఏం చేశారంట, ఆయనకున్న అంగీని తీసంట వాళ్ళు అది చించడం ఇష్టం లేక ఆ చీట్లు వేసారంట, ఎవరికి వస్తుందా అని చీట్లేసి అంగీని వాళ్ళు ఆ చీట్ల ద్వారా తీసుకున్నారు కదా. అయితే అంగీ కొన్ని ఇంపార్టెన్స్ కదా, నీకు దేవుడిచ్చిన వస్త్రానికి కొన్ని ఇంపార్టెన్స్ కదా. ఎందుకు నీకు ఆ అంగీ వచ్చిందో తెలుసా? నీకు నాకు అంగీ రావడం కోసము యేసు ప్రభు అంగీ తొలగించారు. నీకు నాకు రక్షణ అంగీ రావడం కోసము యేసయ్య వేసుకున్న అంగీని తొలగించబడింది. ఆయన దిగంబరంగా మార్చబడ్డాడు కదా. అతని ఒంటి మీద, శరీరం మీద ఉన్న బట్టలు గుంజుకొని ఆయన నంగా అయిపోయి ఆయన దిగంబర అయితే నీకు దేవుడు రక్షణ వస్త్రం కప్పాడు. కానీ నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఆ రక్షణ వస్త్రాన్ని వేసుకొని నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చూస్తున్నావు? నీ నడవడికి ఏంది? నీ ప్రవర్తన ఏంది? నీ అలవాట్లు ఏంటి? నీ బుద్ధి ఏంటి? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? అర్థమైందా? బాగా ఆలోచించండి, బాగా గమనించండి. మరి దేవుడు మరి నీకు వస్త్రం కప్పడానికి ఆయన వస్త్రహీనుడిగా మార్చబడ్డాడు కదా. నీకు వస్త్రం కప్పడానికి ఆయన దిగంబరిగా మార్చబడ్డాడు. కాబట్టి నీకున్న మరి ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వైనా నేనైనా ఏదైతే సేవ చేస్తున్నామో, ఏదైతే పరిశుద్ధాత్మ పొందుకుంటున్నామో, ఏదైతే బాప్తిజం తీసుకున్నామో, ఏదైతే చర్చిలో సంతోషిస్తున్నామో, ఏదైతే ఆయన సేవలో మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, మరి ఎక్కువ మంది అయితే లేరు, కనబడతలేరు ఈ మధ్య. కానీ ఎంతమంది అయితే ఉన్నారో ఆ వస్త్రము చాలా 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 విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఏంటంటే ఫ్రీలో వచ్చింది కాబట్టి దాని విలువ తెలియట్లేదు. ఫ్రీలో వచ్చింది కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క గొప్పతనము మనకు అర్థం అవ్వట్లేదు. కానీ దేవుడు హల్లెలూయా
మరి నువ్వు నీ పాపాలను కప్పడానికి, నీ దిగంబరత్వాన్ని కప్పడానికి, నీ సిగ్గుని కప్పడానికి ఆయన మరి బట్టలు లేనివాడిగా, వస్త్రహీనుడిగా మార్చబడ్డాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యోసేపుని అంగి ఎట్లా తీశారో అట్లనే యేసుప్రభు అంగి తీశారు. ఆయనకున్న అంగిని తీసి ఏం చేశారంట, అతనిని గుంటలో పడద్రోసిరి. అయితే ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. అయితే వాళ్ళు గుంటలో నీళ్ళు ఉన్నాయి అనుకొని పడేసి ఉంటారు. నీళ్ళున్నాయి, మునిగి చచ్చిపోతాడేమో అని అనుకున్నారో ఏమో, కానీ ఆ గుంటలో ఆయనని పడేశారు. అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. యేసు ప్రభుని చంపి ఆయనని సమాధిలో పెట్టిరి కదా. ఆయనని చంపి శిలువ మీద చనిపోయాడని ఆయనని ఎట్లయితే సమాధిలో పెట్టారో, ఇక్కడ యోసేపులో యేసు కనిపిస్తూ ఉన్నాడు. గమనించండి బాగా. యోసేపులో ఎవరు కనపడుతున్నారు? యేసు కనపడుతున్నారు. ఎట్లయితే యేసయ్య వస్త్రం గుంజారో యోసేపు వస్త్రం గుంజారు కదా. ఎంతమంది? 10 మంది సహోదరులు. యేసుప్రభుని ఆయన వస్త్రాలు గుంజి ఆయనని శిలువకు అప్పచెప్పింది ఎవరు? ఆయన సహోదరులే, యూదులే, ఇజ్రాయెల్ ప్రజలే. తన సొంత ప్రజలే తనని పగబట్టి గుంటలో పడేయడము జరిగింది కదా. ఆ గుంటలో పడేయడము జరిగింది. కాబట్టి హల్లెలూయా. గుర్తుపెట్టుకో. మరి ఎందుకన్నా నాకు ఇట్లా జరుగుతుంది, ఎందుకన్నా నాకు ఇట్లా జరుగుతుంది, ఎందుకన్నా నాకు ప్రాబ్లం అవుతుంది అంటే, ఎందుకంటే సైతాను నీకు ఇచ్చిన, దేవుడిచ్చిన ఆ స్పెషల్ వస్త్రం మీద సైతాన్ కన్ను వేసింది. కాబట్టి అది నిలబెట్టుకుంటావా? టెన్షన్లో పడిపోయి, నిరాశలో పడిపోయి, లేకపోతే కార్యాలు జరగట్లేదని, లేకపోతే మంచి జరగట్లేదని, లేకపోతే ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వెనకకి వెళ్ళిపోతావు. ఇది పరీక్షా సమయం. ఇది పరీక్షా సమయం. నీకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఆలోచన చేయాలా, దుష్టుడు నీ అంగి గుంజుకోవాలని చూస్తున్నాడు, నీ డ్రెస్ని లాగాలని. దేవుడు నీకు ఇచ్చిన ఆ స్పెషల్ అంగి కదా, మరి ఆ అంగి స్పెషల్ అంగిగా ఉందా, లేకపోతే దానికి EMI లాంటి ఇచ్చారు, మరి దాన్ని మరి ఏం చేశారో మరి మనము ప్రతి సండే చర్చ్కి వస్తే తెలుస్తుంది. చర్చ్కి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మరి ఇట్లా 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 అని దేవుడు గద్దింపిచ్చి, జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి మాట్లాడతాడు. కానీ చర్చ్కే రావడం మానేస్తున్నారు చాలామంది కదా. వారంలో ఒకసారి పోయి శారమాంటిని చూసి వస్తే చాలు, ఇంకా చర్చికి పోకపోతే చాలు అనుకుంటున్నారు ఏమో కదా. క్రీస్తురాజు బ్రదర్ వచ్చేవాడు పాపము. ఆయన మిగతా రోజుల్లో వచ్చి అమ్మ దర్శనం చేసుకొని పోతున్నాడు. అమ్మ దర్శనం కాదు, సండే చర్చికి రావాలి, దేవుడి మందిరంలో సమయం పెట్టాలి, దేవుడి దగ్గర గడపాలి కదా. వారమంతా సిద్ధపాటు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆన్లైన్లో. కాబట్టి ఇంకా ఎనీ టైం దేవుడు రెడీగా మన చేతిలో ఉన్నాడని అనుకోకూడదు. దేవుడిని చేతిలో ఉన్నాడు, కానీ నువ్వు దేవుడికి కనపడాలి, దేవుడి మందిరంలో కాలు పెట్టాలి. అది ఒకటి గమనించుకోండి. ఎప్పుడైతే దేవుడి మందిరానికి దూరం అవుతామో నీ అంగి ఎప్పుడు గుంజేస్తాడో మరి అప్పుడు గుంజేస్తాడు వాడు. తర్వాత మన ముందున్న స్థితి కంటే తర్వాత ఉన్న స్థితి దారుణంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. బైబిల్ మాట ఇది, నా సొంత మాట కాదు. సరే, 25వ వచనం చదవండి. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిల్లము, మస్తకియు, బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఇప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలకు వానిని అమ్మివేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చెయ్యరాదని తన సహోదరుడితో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించింది. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. హల్లెలూయా కదా. ఇక్కడ మరి చూస్తూ ఉన్నాము, వాళ్ళు తమ్ముడిని గుంతలో పడేశారు. కొట్టి ఉంటారు కదా, నాకు అనిపిస్తుంది, పట్టుకొని కొట్టి ఉంటారు కదా. కొట్టి ఉంటే అని ఉంటాడు, అన్న నేను ఏం చేసిన అన్న, ఎందుకు కొడుతున్నారు అన్న, అన్న ఎందుకన్నా కొడుతున్నారు అన్న అని ఉంటాడు కదా. కొట్టి ఉంటారు. కొట్టి మరి ఎవరెవరు కొట్టారో, మరి ఎట్లా కొట్టారో కదా. కొట్టి మరి బలవంతంగా కాలు చేతులు పట్టుకొని కదా. ఆయన ఏమనుకొని ఉంటాడు అంటే కొడుతున్నారు అనుకుంటాడు, కానీ మరి అంత 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 పని చేస్తారని అనుకోలే, చంపేస్తారని అంతైతే అనుకోడు. అయితే కొట్టేసి అతనుకున్న బట్టలు తీసి గుంతలో పడేశారు పైనుంచి. ఆలోచించేయండి, నీకున్న బట్టలు, ఒక మనిషికి ఉన్న బట్టలు తీసేసి పైనుంచి గుంతలో పడేస్తే దెబ్బలు చాలా తగులుతాయి.
చాలా ఘోరంగా దెబ్బలు తగులుతాయి. నీళ్లు లేని గుంట, నీళ్ళున్న గుంట అంటే నీకు కొంచెం కొన్ని వాటర్ ఉంటే నీకు దెబ్బలు తగలవు సరిగా. నీళ్ళు లేని గుంట, మరి ఎంత లోతుంది ఇక్కడ రాయలేదు కానీ నీళ్ళు లేని గుంట పైనుంచి పడేసినప్పుడు ఆయన గుంటలో పడిపోయాడు కదా. అడిగి రిక్వెస్ట్ చేసి ఉంటాడు, బతిలాడుంటాడు, అన్న ఎందుకు కొడుతున్నారు అన్న నేను ఏం చేసినానన్నా, ఎందుకన్నా డ్రెస్ లాగేస్తున్నారు అన్న, వద్దన్నా ప్లీజ్ అన్న అని బతిలాడుంటాడు. కానీ వాళ్ళ మనసులు చూడండి, మరి కొట్టి గుంతలో పడేసి తర్వాత భోజనం చేయడానికి కూర్చున్నారు. ఈ భోజనం తెచ్చింది ఎవరండి? భోజనం తెచ్చింది ఎవరు? యోసేపే. భోజనం తెచ్చింది యోసేపే కదా. నేను ఎవడన్నా తన్నాలంటే నువ్వు వాడికి ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి అంతే కదా. ముందు నుంచి నడుస్తుంది అది ప్రక్రియ కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు, మేలు చేసినప్పుడు రిటర్న్ మేల్ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను అసలు 100లో 99% చేయను. నేను కీడు రాకుంటే చాలు దేవుడా అనుకుంటాను నేను. అందుకే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అందుకే డిసప్పాయింట్మెంట్స్ కూడా ఎక్కువ ఉండవు. అదొకటి ఉంటుంది ఇక్కడ కదా. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో చాలా బాధ అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్, దేవుడు అంటున్నాడు నువ్వు మేలు చేయి కానీ ఎక్స్పెక్ట్ చేయకు. ఎందుకంటే అందరికీ అంత మంచి మనసు ఉండదని ఒక దగ్గర రాసి ఉంటుంది. అందరికీ అంత మంచి మనసు ఉండదు కదా. అయితే వాళ్ళు అతను తెచ్చిన భోజనాన్ని తీసుకొని తింటున్నారు కూర్చొని. తింటుంటే కన్నులెత్తి చూడగా మరి చూస్తూ ఉంటే వాళ్ళకి అక్కడి నుంచి ఇష్మాయేలీలు వెళ్తున్నారు. ఇష్మాయేల్ ఎవరు? ఇష్మాయేల్ అంటే అప్పటికి చాలా డెవలప్ అయిపోయారు ఇష్మాయేల్ వాళ్ళు. ఎవరు ఇష్మాయేల్ చెప్పండి? అబ్రహాము హాగరు కొడుకు కదా. తర్వాత యోసేపుకి ఇక్కడ యాకోబు ఎట్లయితే అయ్యారో అట్లనే వీళ్ళు కూడా ఇక్కడ యాకోబు సంతతి, వీళ్ళు అక్కడ ఇష్మాయేల్ సంతతి. వాళ్ళు ఏం చేస్తున్నారంట, గుగ్గిలము, మస్తకి, బోల. ఒక్క నిమిషం. ఓకే, అయితే హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు మార్గంలో వెళ్తూ ఉన్నారంట. ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తుకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏమేమి తీసుకెళ్తున్నారు ఈ గుర్తుపెట్టుకోండి. మస్తకి అంట, మరి ఇదేంటో సెర్చ్ చేయాలి మనం. బోలం అయితే బోలం మనం యేసుప్రభు పుట్టినప్పుడు కూడా వాళ్ళు తెస్తారు. గుగ్గిలం అంట. గుగ్గిలము ఇది ఒక మందు, మెడిసిన్ లాగా. గుగ్గిలము, మస్తకి, బోలము ఇది సెర్చ్ చేస్తే దీని మీద చాలా వాక్యం రాయొచ్చు, చాలా వాక్యం చెప్పొచ్చు. అయితే వాళ్ళని మోసుకుంటూ ఒంటెల మీద వాళ్ళు మరి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళలో యూదా కదా. యూదా అంటాడు, యూదా అనే మాటకు అర్థము ప్రేజ్, స్తుతి. యూదా అంటాడు, మనం మన సహోదరుని చంపి మరణాన్ని దాచిపెడితే వాడిని చంపితే ఏమొస్తుంది మనకి, వాని మరణాన్ని దాచిపెడితే ఏమొస్తుంది? ఇదిగో ఈ ఇస్మాయిల్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు కదా, వీడు మన రక్త సంబంధి కాబట్టి వీడిని అమ్మేద్దాం కదా. ఈయన తెలివితేటలు చూడండి కదా. పోనీలు ఎట్లా కాపాడుతున్నాడు కదా, మన రక్త సంబంధి కదా, వీడిని అమ్మేద్దాం కదా, వాళ్ళకి అమ్మేద్దాము అని, వాడికి ఏ హాని ఏమీ చేయరాదని వాళ్ళ సహోదరులతో చెప్పినప్పుడు వీళ్ళందరూ గంగిరెద్దులాగా మళ్ళీ తలకాయ ఊపుతూ ఉన్నారు కదా. ఈయన అంటున్నాడు కదా, మన సహోదరుడు కదా, వాడిని ఎందుకు చంపాలి, వాడిని అమ్మేద్దాం కదా. నన్ను అమ్మడానికి చాలామంది మార్కెట్లో రెడీగా ఉన్నారు, నువ్వు దొరకాలంతే కదా. నువ్వు దొరికావంటే మంచి రేటుకి అమ్మేస్తారు కదా. యు ఆర్ ఫర్ సేల్ కదా. ప్రతిదీ సేలే, ప్రతిదీ మరి లోకంలో ప్రతిదీ అమ్మకానికి ఉన్నది కదా. కానీ దాని ధర వేరే ఉంటుంది కదా. ఒకడు డబ్బులకి లొంగుతాడు, ఇంకొక దానికి లొంగుతాడు, ఇంకో దానికి పదవికి లొంగుతాడు, ఆడామికి లొంగుతాడు, వ్యామోహానికి లొంగుతాడు, రకరకాలుగా ఎక్కడ లొంగాలో. అయితే మరి మనల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్న దుష్టుడైన సైతానికి క్లియర్గా తెలుసు మనల్ని. నువ్వు దేనికి లొంగుతావో, నేను దేనికి అమ్మాలో వాడికి తెలుసు. కాబట్టి అందుకే మనం ముందు కాదు వెనుక కూడా చూసుకుంటూ ఉండాలా. మన వీక్ పాయింట్స్ ఏంటో చూసుకుంటూ ఉండాలా. మన బలమైన పాయింట్స్ మీద ఎప్పుడు చాలా గర్వపడతాం కదా. నేను మంచి మొన్న అడిగా, మీ మంచి పాయింట్స్ ఏంటంటే అందరు చెప్పారు, నా పాటలు, నా వాక్యము, నా సాక్ష్యము, నా సేవ. కానీ మన వీక్ పాయింట్స్ మీద దెబ్బ పడేది, వాటి మీద పడదు. ఆ ఏరియాకు వాడికి తెలుసు ఆ ఏరియాలో నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అని. ఏ ఏరియాలో నువ్వు వీక్ ఉన్నావో ఆ ఏరియాలో నీ మీద దెబ్బ పడుతుంది కదా. అందుకే నీ లైఫ్లో, నీ జీవితంలో, నీ సేవలో, నీ పరిశుద్ధతలో, నీ వస్త్రంలో
ఎక్కడ ఏ పాయింట్ వీక్ పాయింట్, నీ బలహీనత ఏంటి, ఆ బలహీనత మీద నువ్వు వర్క్ చేయాలి కదా. తొందరగా కోపం వస్తుంది కొంతమందికి, తొందరగా నోరు పారేసుకుంటారు కొంతమంది తొందరగా అలుగుతారు, చాలా ఫాస్ట్గా అలుగుతారు. మరి కొంతమంది, ఇవి చిన్న చిన్నవి నేను చెప్పేది, ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి, పెద్ద పెద్ద క్రైమ్స్ ఉంటాయి కదా. కొంతమంది మరి పలానా విషయానికి తొందరగా బాగా స్ట్రెస్ టెన్షన్ పెట్టేస్తే చల్ ఏంది ఇది నాకు తలకైన పని పోయి ఏ పాపం అయితే వదిలేశారో మళ్ళీ ఆ పాపంలో కూర్చుంటారు. ఏదైతే అసహించుకొని అది అసలు నేను చేయకూడదు, నేను అట్లా వెళ్ళకూడదు, నేను అట్లా చూడకూడదు అనుకున్న వాళ్ళు ఆ స్ట్రెస్కి, ఆ టెన్షన్కి, ఆ ప్రెషర్కి వెళ్ళిపోయి తాగుబోతైతే తాగడము ఇలాంటి దాంట్లో పడిపోతారు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఇట్లా చేస్తే వీడు పడిపోతాడు, ఇట్లా చేస్తే ఈమె చర్చి మానేస్తుంది, ఇట్లా చేస్తే దేవునికి దూరం అయిపోయి వారాలు బయట తిరుగుతారు అని వాడు మన వీక్ పాయింట్ మీద కొడతాడు. బాగా గుర్తుంచుకోండి కదా. అయితే ఇక్కడ అమ్మి వేయడానికి సిద్ధపడ్డారంట. అయితే వాళ్ళు ఆ మిద్యాలీయులైన వర్తకులు, ఫస్ట్ ఏమో వాళ్ళు ఇష్మాలేయులు అని చెప్పారు, తర్వాత ఏమో వాళ్ళు ఇష్మాలేయులు అంటే ఇస్మాయిల్కి పుట్టిన వాళ్ళు, మిద్యానీయులు అంటే మిద్యాన్ అనే ప్రాంతంలో నివసించే వాళ్ళు, వర్తకులు అంటే బిజినెస్ చేసేవాళ్ళు. చూడండి, మామూలుగా ముస్లిమ్స్ ఇస్మాయిలీలు అందరినీ ముస్లిమ్స్ అంటాం, వాళ్ళు ఇప్పటికీ బిజినెస్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్నారంటే 10 మంది 10 బిజినెస్లలో ఉంటారు. సెల్ ఫోన్ షాపు, చిన్న పెద్ద అన్ని బిజినెస్లు వాళ్ళవే కదా. వాళ్ళకి అది బిజినెస్ నేర్పించేశారు. అయితే ఆ రోజు నుంచి కూడా వాళ్ళు మంచి వ్యాపారస్తులు అనమాట. అయితే వాళ్ళు యోసేపుని పైకి తీసి వాళ్ళకి 20 తులముల వెండికి అమ్మి వేశారు. యేసుప్రభుని ఎన్ని తులముల వెండికి అమ్మారు? 30 వెండి నాణాలకు యేసయ్యను అమ్మారు. ఇక్కడ తమ్ముడిని మటుకు, యోసేపు తమ్ముడిని మటుకు మరి 20 తులముల వెండికి అమ్మారు కదా. 20 తులముల వెండికి అమ్మేసి యోసేపుని అమ్మితే వాళ్ళు యోసేపుని ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారు. ఇక్కడ ఎట్లయితే యేసుప్రభు సమాధిలోకి వెళ్ళాడో దానికి సాదృశ్యంగా యోసేపు మరి ఆ సమాధిలోకి, ఆ గుంటలోకి వెళ్ళాడు. ఎట్లయితే యోసేపుని వాళ్ళు గుంతలోంచి బయటికి తీశారో అట్లా యేసయ్య సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఇక్కడ మనకి యోసేపులో మరి యేసయ్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. యేసయ్యకు ఏదైతే జరుగుతుందో అది ఆల్రెడీ ఒక నీడ రూపంగా, ముందే ఒక సూచన రూపంగా మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూస్తూ ఉన్నామంటే యోసేపు జీవితంలో మనము చూస్తూ ఉన్నాము కదా. అయితే ఈ మీన్వైల్ రూబేన్ అక్కడ లేడనమాట. వీళ్ళు భోజనం చేస్తున్నారు. మరి సార్ ఎటు వెళ్ళారో, మరి ఆయన ఎటు వెళ్ళారో వెళ్ళొచ్చేలోపు మరి యూదా అన్నకు మంచి ఐడియా వచ్చింది, వీళ్ళు నమ్మేద్దాము, చంపితే మనకేమొస్తుంది అని మంచి సేల్ మాట్లాడుకొని, బేరం మాట్లాడుకొని గుంతలోంచి తీసి ఇస్మాయిలీలకు అమ్మారు. ఇక్కడ ఇంకోటి అనుకోవాలి, బానిసగా అమ్మడం కంటే, బానిసగా ఒకళ్ళ దగ్గర బతకడం కంటే చావడం మేలు అంటారు. బానిసత్వం అంత ఘోరమైంది, స్లేవరీ అంత ఘోరమైంది. బానిసల బతుకులు, వాళ్ళకు పనిచేస్తే జీతం ఇవ్వరు, వాడు ఒక వస్తువులాగా, ఒక బర్రెలాగా, ఒక మేకలాగా, ఒక కుక్కలాగా ఆ ఇంట్లో పని చేయాలి, చాకిరీ చేయాలి, ఇంత ముద్ద పెడితే తినాలి, కానీ అంతేగాని జీతము ఉండదు. అయితే ఈరోజు చాలామంది మరి సైతానికి, పాపానికి బానిసలుగా బతుకుతూ ఉన్నారు. సైతానికి, పాపానికి బానిసలుగా దేవుడు ఆ బానిసత్వం నుంచి బయటికి తెస్తున్నాడు, వీళ్ళు మళ్ళీ పోతున్నారు. దేవుడు బయటికి తెస్తున్నాడు, వీళ్ళు మళ్ళీ పోతున్నారు. ఏదో టెంప్టేషను, ఏదో చిరాకు, ఏదో కోపము, ఏదో ఓవర్ యాక్షను, మళ్ళీ పాపంలోకి పోతున్నారు, మళ్ళీ లోకంలోకి పోతున్నారు. సైతాన్ కూడా చూస్తున్నాడు, రా బిడ్డ రా, లోపల రా అని చూస్తున్నాడు కదా. ఇంకా లోపలికి వస్తే బాగుండు, ఎప్పుడైతే దేవుడు వీడు కంచె తీసేస్తే బాగుండని వాడు చూస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు అతన్ని చంపడం కంటే కూడా బానిసలుగా అమ్మడము చాలా ఘోరమైన పని అది. ఎందుకంటే సచ్చినోడు ఒకరోజు చేస్తాడు, కానీ బానిస ప్రతిరోజు చేస్తాడు. ప్రతిరోజు ఒక చెడ్డ యజమాని దగ్గర బానిస. అమెరికాలో మరి స్లేవరీ ఉండేది, నిగ్రో వాళ్ళందరినీ పట్టుకెళ్ళి వాళ్ళందరినీ బానిసల కింద అమ్మేవాళ్ళు. అమెరికాలో బానిసల కింద అమ్మి వాళ్ళని జంతువుల్లాగా చూసి కొట్టి టార్చర్ పెట్టి ఎంతో చేస్తే మరి అబ్రహాం లింకన్ ద్వారా మరి చాలామంది దైవభక్తి గల మరి అమెరికన్స్ ద్వారా మరి బానిసత్వానికి మొత్తానికి వాళ్ళు దాన్ని అబాలిష్ చేశారు. అయితే అది అమెరికాకి ఇప్పటికీ మాయన మచ్చగా ఉంటుంది.
ఆ కంట్రీకి ఇప్పటికీ చెరిగిపోని మచ్చలాగా ఉంటుంది. వీళ్ళు చంపినా బాగుండు, కానీ ఒక దుర్మార్గుడైన మనిషికి బానిసగా అమ్మారంటే వాడు ప్రతిరోజు చంపుతాడు, మాటలతో చంపుతాడు, కొడతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు కదా. ఎంత ఎంత కర్కశమైన మనుషులు, ఎంత నీచమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాము కదా. మరి ఇలాంటి వాళ్ళు మరి ఈరోజు కూడా మన మధ్యలో మనం చూస్తూ ఉంటాము కదా. ఇవన్నీ మనకి ఎందుకు రాశారంటే ఫర్ రిఫరెన్స్ రాశారు, ఫర్ రిఫరెన్స్. ఇట్లాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారని రాశారు కదా. దాని తర్వాత 29 నుంచి చదవండి సిస్టర్. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో చదవండి. నేను ఎక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలుపుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిది. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వాడిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాడు. చాలు, హల్లెలూయా కదా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాము, రూబేన్ తిరిగి వచ్చేటప్పటికి గుంతలో తమ్ముడు లేకపోయేరికే రూబేన్ ఏడవడం మొదలుపెట్టాడు కదా. బట్టలు చించుకొని ఏడుస్తున్నాడంట, అయ్యో నా సహోదరుడు లేడే, అయ్యో నా సహోదరుడు, నా తమ్ముడు చిన్నవాడు లేడే, నేను ఎక్కడికి పోతాను, నేను ఎక్కడికి పోదును అని అతను ఏడవడం మొదలుపెట్టాడు. మరి వీళ్ళు ఆయనకు ఆ విషయం చెప్పారో లేదో ఇక్కడ స్పష్టంగా అయితే రాసి లేదు, చెప్పే ఉంటారు కదా, 10 మంది కదా, 10 మందిలో 9 మంది ఎవడో ఒకడు చెప్పే ఉంటాడు. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా లోతైన విషయం ఏంటంటే, రూబేను అక్కడికి వచ్చాడు, ఏమనుకున్నాడంటే నా తమ్ముడు గుంతలో ఉంటాడు, నేను తర్వాత మనం తీసుకొని వస్తా బయటికి. కానీ అక్కడ యోసేపు లేడని చెప్పి రూబేను బట్టలు చించుకొని ఏడుస్తూ ఉన్నాడు. రేపు పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు, నీ సహోదరుడు, నీ సహోదరి, నువ్వు ప్రేమించే వ్యక్తి, నీ ఫ్యామిలీ మెంబరు అక్కడ లేకుండా నరకంలో ఉంటే నీ పరిస్థితి ఏంటి, నీ రియాక్షన్ ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి? అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం, అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు, నన్ను, ఇది చర్చు, పైన కింద అక్కడ ఇవన్నీ ఆలోచిస్తున్నావు. నువ్వు ఎంతగా ప్రేమించి పొద్దున్న లేస్తే వాళ్ళు పక్కన పడుకోకపోతే నిద్ర రాదు, పిల్లలు పక్కన పడుకోకపోతే నిద్ర రాదు, ఆ మనిషిని చూడకపోతే పొద్దుపోదు, ఆ మనిషి మరి మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఫోన్ చేయకపోతే ఫోన్ చేయలేదు, ఏమైంది, ఫోన్ చేయలేదు, ఒక పిచ్చిలేస్తుంది. అట్లాంటిది కొన్ని రోజులు మాట్లాడకపోతే డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాం. అట్లాంటిది వాళ్ళు నీతో ఉండరు, పరలోక రాజ్యంలో వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, వాళ్ళు ఇంకా పాపంలో ఉన్నారు, యేసయ్యని ఓపెన్గా రిజెక్ట్ చేస్తున్నారు, ఓపెన్గా కుల్లేఆం రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు రేపు నిత్య నరకంలో, నరకాగ్నిలో కాల్తారు. నీతో పాటు ఆ పరిశుద్ధమైన ఆ దేవుని సన్నిధిలో పరలోకంలో ఉండరు. అంటే నీ పరిస్థితి ఏంటి కదా, నీ ఆలోచన ఏంటి? దీని విషయం బాగా ఆలోచన చేసుకోండి కదా. ఏదో చెప్తున్నాడని కాదు, ఇక్కడ వచ్చిందని చెప్తున్నా, లేకపోతే అసలు ఈ లైన్లో ఇంత డీప్ మీనింగ్ ఉందని నాకు కూడా తెలియదు. కాబట్టి ఆలోచన చేసుకోండి. మారిన వాళ్ళ చుట్టే తిరుక్కుంటా, చర్చ్కి వచ్చిన వాళ్ళ చుట్టే తిరుక్కుంటా, వాళ్ళతోటే ఇది చేసుకుంటా కదా. మరి ఎప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, ఎప్పుడు నీ ఫ్యామిలీని నువ్వు దేవుడి దగ్గరికి నడిపిస్తావు కదా. తర్వాత బాధపడి ఏం ప్రయోజనం ఉండదు, తర్వాత బాధపడి ఏం లాభం ఉండదు కదా. సమయం ఉన్నప్పుడే మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ఇన్వైట్ చేయాలి. ఒకసారి నో చెప్పొచ్చు, రెండోసారి నో చెప్పొచ్చు, మూడోసారి నో చెప్పొచ్చు, నాలుగోసారి ఏదో దెబ్బ తగిలి ఉంటుంది, సరే వస్తాపా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. తర్వాత మరి నెక్స్ట్ వెళ్తే వాళ్ళు ఆ యోసేపు అంగీని తీసుకొని
ఒక మేకపిల్లని చంపారంట. ఎవరిని చంపారు? మేకపిల్లని చంపారు కదా. సిలువలో మరి ఒక గొర్రెపిల్ల బలైంది కదా. వీళ్ళకు దొరికింది మేకపిల్ల, తర్వాత మటన్ చేసుకొని తింటారు వాళ్ళు కదా. వాళ్ళ దృష్టి అంతా కూడా ఆ అంగి మించి పోవట్లేదు. మీరు గమనిస్తున్నారా కదా? వాళ్ళ దృష్టి అంతా కూడా ఇతనికున్న గుంతలో పడేసిన అంగి గుంజుకున్నారు, బానిసల కింద అమ్మేసిన అంగిని వదలట్లేదు వాళ్ళు. ఆ అంగికి రక్తం అంటుకునే వరకు కూడా అంగికి ఎంత శాడిజము, ఎంత నీచమైన శాడిజము కదా కదా, ఎంత నీచమైన శాడిజము కదా. కొట్టడము, తిట్టడము, దూషించడము, ఫోన్లు చేసి చెప్పడము, బద్నాం చేయడము కదా. ఇదంతా ఒక పెద్ద నడుస్తా. అందులో ఒక పైశాచిక ఆనందం అనమాట. ఎప్పుడు వీడు ఇక్కడి నుంచి ఈ చర్చిలోంచి వెళ్ళిపోతాడా, ఎప్పుడు వీడిని అందరు మెచ్చుకుంటున్నారు, మంచోడు, ఆహా వాక్యము మంచిది, మంచి సేవని మెచ్చుకుంటున్నారు, ఎట్లా వీళ్ళ అంగికి బురద పూద్దాం, ఎట్లా వీళ్ళ క్యారెక్టర్ని చంపేద్దాం, ఎట్లా వీళ్ళ స్పిరిట్ని చంపేద్దాం, ఎట్లా వీళ్ళని బద్నాం చేసి అందరిలో ఎగతాళి చేసి నవ్వుల పాలు చేద్దాం. ఇది ఒక ఎజెండా కింద, ఒక కుట్ర కింద, ఒక ప్రక్రియ కింద నడుస్తా కదా. ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఏంటి ఊరికి ఎన్ని రోజులు ఊరికి చేస్తారు అని అదొక ఉంటుంది మనుషులకి కదా. అట్లా కూడా మనుషులు ఉంటారు అనేది వయసు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కొత్త విచిత్రాలు చూడటానికి దొరుకుతూ ఉన్నాయి కదా. హల్లెలూయా. మరి మీ విచిత్రమైన రంగురంగుల అంగి విషయానికి వస్తే, ఎవరో చెప్పారని కదా, నీకు తెలుసు దేవుడు ఏంటో, దేవుడు నిన్ను ఎట్లా బయటికి తెచ్చాడో తెలుసు, ఏ ప్రార్థన ద్వారా నువ్వు బాగుపడ్డావో తెలుసు, ఏ సంఘం నిన్ను రెక్కల నీళ్ళలో భద్రపరుచుకుందో తెలుసు. ఎవరో పనికిమాలిన వాళ్ళు చెప్పారని వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతే, వాళ్ళ మాటలు పట్టుకొని దేవుడికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, సేవకు దూరం అయిపోయి కదా, వాళ్ళ పనికిమాలిన వాళ్ళు నిన్ను చెడగొడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది హైలైటు. వీళ్ళ విషయం ఏంటంటే, వాడు వస్తాడు, చెరుపు చేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, వాళ్ళు మళ్ళీ ఉండడు, తర్వాత మళ్ళీ నీకు ఎంట్రీ ఉండదు. అది చూసుకోవాలి కదా. ఇవన్నీ కూడా మరి ఈ విషయాలన్నీ కూడా మనకి మరి ఇక్కడ యోసేపు జీవితంలో మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కదా. సైతాను మంచి సేవ చేస్తున్నాం, దేవుడు ప్రవచన రీతిగా మరి అనేక విషయాల రీతిగా మెచ్చుకుంటున్నాడు. అలాంటి టైంలో ఇప్పుడు ఎట్లాంటి స్థితికి వచ్చారంటే, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ప్రతిసారి మరి చెప్పించుకునే స్థితికి వచ్చాం, ప్రతిసారి గద్దించుకునే స్థితికి వచ్చాం. అయినా మారుతున్నామా అంటే చాలామందిలో మార్పు లేదు. ఆ ఒక్కళ్ళ వల్ల మొత్తం అందరి ఆశ భంగం అవుతుంది, అందరి భక్తి వేస్ట్ అవుతుంది, అందరికీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఆ ఎదురుచూపు వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ అంగినంట చంపారంట, చంపి దానికి మేకపిల్ల రక్తం పూసి తీసుకొని వచ్చి మరి ఆ విచిత్రమైన నిలువుటంగిని, ఎంత బాగా రాస్తున్నారో, ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తమ తండ్రి యొద్దకు దానిని తెచ్చి కదా. కొంతమంది ఏమో మేకను కోసారు, కొంతమంది ఏమో రక్తంలో ముంచారు, కొంతమంది ఏమో తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళ ఇంకొకరికి ఇచ్చారు, వాళ్ళేమో ఆ పెద్ద ఆయన యాకోబు దగ్గరికి తీసుకొచ్చారు కదా. క్రైమ్లో ఇంతమంది భాగస్వాములు అయ్యారు, ఇంతమంది చెయ్యి ఉంది ఆ క్రైమ్లో కదా. నువ్వు మర్డర్ చేసే పనులే, నువ్వు ఒక చెయ్యి వేస్తే చాలు, నువ్వు ఒక 10 రాళ్ళలో నీది ఒక రాయి ఉంటే చాలు కదా. అప్పుడు మనం ఇన్ని రోజులు పడ్డ కష్టము, సేవ ఇదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇక్కడ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారంట. ఇచ్చినప్పుడు యాకోబు వచ్చి అంటున్నారు, ఇది మాకు దొరికాను, ఇది నీ కుమారుడితో కాదో గుర్తుపట్టని చెప్తున్నారు ఆ ముసలాయనకి. చాలా పెద్ద ఆయన అయిపోయి ఉంటాడు యాకోబు. మరి ఆ పెద్ద ఆయన దగ్గరికి ఆయనకి తీసుకొచ్చి అంటున్నారు, ఇది నీ కొడుకుదో కాదో గుర్తుపట్ట అంటే, అప్పుడు ఆయన స్పెషల్గా జయించాడు కాబట్టి ఈ అంగి నా కుమారుడిదే, దుష్టమృగము వానిని తినివేసి ఈయన ఊహించుకుంటున్నాడు, ఈయన అనుకుంటున్నాడు, వాళ్ళు చెప్పారేమో మరి కదా, ఇది నా కొడుకుదే. అంగి గుర్తుపట్టాడు, రక్తం చూస్తూ ఉన్నాడు కదా. నిశ్చయంగా యోసేపు నిశ్చయంగా చీల్చబడను, ఒక జంతువు తినేసింది అని చెప్పి యాకోబు బట్టలు చించుకొని నడుముకి గోనెపట్ట కట్టుకొని అనేక దినాలు, చాలా రోజులు కొడుకు కోసం అంగలార్చారు కదా. యాకోబుకి అర్థమై ఉండదు, దేవా ఇంత మంచి కాలు ఇచ్చావు, ఇంత గొప్ప దర్శనం ఇచ్చావు, మేమందరం నమస్కారం చేసేలాగా ఇచ్చావు, దాని అర్థం ఇదా, వీడు చనిపోతే మేము వాడికి నమస్కారం చేస్తామా అని మరి ఆయన అనుకొని ఉండొచ్చు
తర్వాత చాలా రోజులు బాధపడ్డాడంట. అతని కుమారులందరూ, అతని కుమార్తెలు, ఆయన కొడుకులు, కూతుర్లు అందరూ వచ్చి ఓదార్చారు, కానీ అసలు ఆయన ఓదార్పే పొందకుండా అంటున్నాడు, నేను ఇట్లనే ఏడ్చుకుంటూ అంగలార్చుకుంటూ చనిపోయి మృతుల లోకానికి నా కొడుకు దగ్గరికి వెళ్తానని చెప్పి అతని కోసం ఏడ్చాడు. ఒక తండ్రికి మరి ఎంత బాధ, ఎంత దుఃఖము, ఎంత పెయిన్ కలగజేశారు ఈ కొడుకులు కదా, ఎంత 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 దుఃఖం కలగా చేశారు కదా. ఒక క్రూరమైన, ఒక భయంకరమైన, ఒక నీచమైన ఒక ట్రిక్ ప్లే చేశారు కదా. ట్రిక్ చేసేటోళ్ళని దేవుడు ట్రిక్ చేస్తాడు, మోసం చేసేటోళ్ళని దేవుడు మోసం చేస్తాడు, యథార్థవంతులని దేవుడు ఎప్పుడైనా నిలబెడతాడు. ఎవడైతే గొయ్యి దోవాడో ఆ గొయ్యిలో వాళ్ళు కంపల్సరీ పడక తప్పదు. మరి యాకోబు లాంటి నీతిమంతుడిని ఎన్నో రోజులు ఏడ్చాడంట. ఎన్నో రోజులు ఆయన అంటున్నాడంట, నేను చనిపోతే బాగుండు కదా, నువ్వు నీతిమంతుడువే, నువ్వు నీతిమంతురాలువే, నువ్వు దేవుడు భయభక్తిలో ఉండొచ్చు, కానీ నీకు కూడా ఒక టైం అనిపించుంటుంది, నేను చచ్చిపోతే బాగుండు, నాకు ఎందుకు ఈ బాధ అని అనిపిస్తుంది కదా. లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది, జీవితం అంటే ఇట్లా ఉంటుంది, జీవితం అంటే ఇదన్నీ దాటుకొని పోవాలి. నవ్వు ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, మంచి విందు ఉంటుంది, సందడి ఉంటుంది, అట్లనే మోసాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, ద్వేషం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, తర్వాత కదా ఏడుపు కూడా ఉంటుంది. ఇవన్నీ కామన్ లైఫ్లో. కాబట్టి నాకే జరుగుతుంది అనుకోవద్దు, యాకోబుకు కూడా జరిగింది. యాకోబు కంటే గొప్పోడువా నువ్వు? నేను యాకోబు కంటే గొప్పోడినా? కాదు కదా. ఆయనకు జరిగినప్పుడు మనకు జరగడంలో మరి మనకు పెద్ద అతిశయోక్తి లేదు. కాబట్టి ఏం చేయాలి కదా, మనం కూడా చీల్చబడాలంట కదా. అయితే ఎట్లయితే యాకోబు మరి తన కొడుకు కోసం అంగలార్చాడో, ఏడ్చాడో, మరి దేవుడు కూడా మరి తప్పిపోయినా మరి వాళ్ళందరి కోసం ఆయన ఆత్మ బాధపడుతూ ఉంటుంది, దేవుడు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. నా బిడ్డ మరి చాలామంది దేవుళ్ళలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు, దేవుడి సన్నిధిలో నీతిగా ఉన్నవాళ్ళు మళ్ళీ లోకంలో వెళ్ళిపోయారు అని దేవుడు ఆత్మ కూడా మరి వాళ్ళ కోసం ఘోషిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ లాస్ట్కి వచ్చాం 36వ వచనానికి. మిద్యానీయులు ఐగుప్తునకు అతనిని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు అతనిని అమ్మివేసిరి. వీళ్ళు తీసుకెళ్ళి ఆయనని ఎట్లా తీసుకెళ్ళి ఉంటారు, కేజీలో బంధించి తీసుకెళ్ళి ఉంటారు, కాలు చేతులు కట్టేసి తీసుకెళ్ళి అతని మీద జాలి పడకుండా తీసుకుపోయి ఫరో, వీళ్ళు కూడా సహోదరులే. ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా, అమ్మినోడు సహోదరుడే, రక్త సంబంధి, కొన్నోడు ఇస్మాయిల్ కూడా రక్త సంబంధియే, దూరపు బంధువు, దూరపు రిలేటివ్. అమ్మినోడు వాడే, ఈయన పట్టుకొచ్చుకున్నోడు కూడా వాడే. తీసుకెళ్ళి ఫరో అంటే ఐగుప్తు ఆ రోజుల్లో ఇప్పుడు అమెరికా ఎట్లనో లోకమంతా అప్పట్లో ఐగుప్తు అట్లా, అందరూ లోకమంతా ఐగుప్తు పరిపాలన చేసేది. చాలా పవర్ఫుల్ కంట్రీ, భయంకరమైన మంత్రాలు, విగ్రహారాధన, భయంకరమైన విగ్రహాలు, భయంకరమైన అవి చాలా చాలా సక్సెస్ఫుల్ కంట్రీ, అన్ని దేశాలను పరిపాలించి చాలా గొప్ప దేశం అప్పట్లో. మరి దాన్ని పరిపాలించే రాజును ఫరో అంటారు, ఆ పరిపాలించే రాజుని ఫరో అంటారు. అతడి దగ్గర ఉద్యోగం చేసి రాజ సంరక్షక అంటే రాజుకు సంబంధించిన వాటిని సంరక్షించే సేనాధిపతి, సేనకి అధిపతి, సైన్యానికి అధిపతి అయిన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. తీసుకెళ్ళి మరి ఆ పోతీఫర్ అనే ఆ ఆఫీసర్కి, ఆ కమాండర్కి, ఆ సేనాధిపతికి యోసేపుని వాళ్ళు అమ్మేశారు. ఊరుగానూరు, దేశం కాని దేశము, ఎన్నో వందల మైళ్ళ కిలోమీటర్ల దూరము. మరి భాష వేరుందో మరి ఏముందో మనకు తెలియదు, భాష వేరై ఉండొచ్చు, కొత్త ప్లేస్. మరి యోసేపుకి దేవుడు 2 కళలు ఇచ్చాడు. ఆ కళలు ఎంత మంచి కళలు అంటే, వీళ్ళు నమస్కారం చేస్తున్నట్టు, ఈయన చాలా గొప్ప వ్యక్తి అయిపోయినట్టు, వాళ్ళు నమస్కారం చేస్తున్నట్టు కలగన్నాడు. కానీ ఇతనికి జరిగేది టోటల్ ఉల్టా ఉంది. ఇతనికి జరిగేది ఏంటి, అతనికి ఇష్టమైన డ్రెస్ లాగేశారు, అతన్ని కొట్టి గుంతలో పడేశారు, మళ్ళీ తీసేసి బానిసల కింద అమ్మేశారు, బాలు పట్టుకొచ్చి ఈయనని తీసుకెళ్ళి దూర దేశంలో అమ్మి పడేశారు. అతని కన్నా కలకి అతనికి జరిగేదానికి ఏ మాత్రం పొంతన లేదు. అదొక్క విషయం చాలు యోసేపుకి, నాకు దేవుడు వద్దు ఏమొద్దు, నేను ఇన్ని రోజులు నీతిగా ఉన్నది వేస్ట్ అని అతని వెనకకి వెళ్ళిపోవడానికి. కానీ హల్లెలూయా, మనకు సగం స్టోరీయే తెలుసు.
దేవుడు నీకు ఇచ్చిన కళకి, నీ దర్శనానికి, నీ ఆశకి, నీ కోరికకి, మరి దేవుడి మీద నువ్వు పెట్టుకున్న హోప్కి నీకు జరిగేదానికి ఆపోజిట్ ఉండొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ జరగకపోవచ్చు, అన్నీ ఉల్టా జరగవచ్చు కదా, అన్నీ రివర్స్లో జరగవచ్చు. కానీ మరి ఏం జరుగుతుంది అనేది ముందు చూస్తే తెలుస్తుంది. మరి దేవుడికి వందనాలు. హల్లెలూయా. ఇది చాలా, నేను ఇప్పటివరకు చెప్పిన వాటన్నిటిలో మరి చాలా స్పెషల్ మరి బైబిల్ క్లాస్ ఇది, ది బెస్టా. మరి దేవుడికి వందనాలు. హల్లెలూయా. మరి హల్లెలూయా. కాబట్టి దేవుడికి వందనాలు. హల్లెలూయా. మరి దేవుడు ఈ బైబిల్ స్టడీని